చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇవాళ మధ్యాహ్నం 3:30కు వైఎస్ జగన్ ప్రెస్ మీట్. తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడనున్న మాజీ సీఎం. నెల్లూరు జిల్లాలో చిరుతపులి కలకలం. పెంచలకోన దేవస్థాన సమీపంలో సంచారం, భయాందోళనల్లో స్థానికులు. మహబూబ్ నగర్లో నేటి నుంచి రైతు సదస్సు. 3 రోజుల పాటు రైతులతో ప్రత్యేక కార్యక్రమాలు. ముగింపు ఉత్సవాలకు హాజరు కానున్న సీఎం రేవంత్. ఇవాళ గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ కీలక సమావేశం. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ పోరుబాట. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 5 వరకు ఆందోళన. తెలంగాణలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే. మొత్తం 16 జిల్లాల్లో 100% సర్వే పూర్తి. 7 పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ. పట్నం బెయిల్ పిటిషన్ను విచారించనున్న వికారాబాద్ కోర్టు. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత. ఆదిలాబాద్లో అత్యల్పంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత. సంగారెడ్డి జిల్లా కాజ్పల్లి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం. అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో చెలరేగిన మంటలు. 2 ఫైర్ ఇంజన్లతో మంటలార్పిన సిబ్బంది. ఇవాళ్టి నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. 9 రోజుల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం. తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టనున్న ప్రియాంక వాద్రా నేడు వాయినాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం. ఇవాళ మధ్యాహ్నం 3:30కు జార్ఖండ్ సీఎం ప్రమాణ స్వీకారం. హేమంత్ సోరెన్తో ప్రమాణం చేయించనున్న గవర్నర్. సోరెన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న రాహుల్ గాంధీ. మహారాష్ట్ర సీఎం పదవిపై మోదీ, అమిత్ షా నిర్ణయమే ఫైనల్. మహాయుతి అభ్యర్థి ఎవరైనా సరే మద్దతిస్తానన్న ఏక్నాథ్ షిండే. ఇవాళ ఎన్డీఏ కీలక సమావేశం. మహారాష్ట్ర సీఎం ఎంపికపై చర్చ. ట్రంప్ కేబినెట్ సభ్యులకు బెదిరింపులు. గత 2 రోజులుగా నేతలకు కొనసాగుతున్న వార్నింగ్స్. విచారణ ప్రారంభించిన ఎఫ్బీఐ. పాకిస్తాన్లోని కుర్రం జిల్లాలో హింసాత్మక ఘటనలు. అలీజాయ్, బగన్ వర్గాల మధ్య ఘర్షణ. 10 మంది మృతి, 21 మందికి తీవ్ర గాయాలు. ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం. లెబనాన్లో ప్రశాంత వాతావరణం. స్వస్థలాలకు చేరుతున్న ప్రజలు. మరో 2 ఏళ్లు జీతం తీసుకోకుండా విధులు నిర్వర్తిస్తా ప్రకటించిన జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్. అమెరికా అదనపు సుంకాలపై స్పందించిన మెక్సికో. పనులతోనే సమాధానం చెప్తామని క్లాడియా షెన్బామ్ హెచ్చరిక. ఇస్కాన్పై బ్యాన్ దిశగా బంగ్లాదేశ్ అడుగులు. ప్రభుత్వ అజెండాగా పేర్కొన్న సుప్రీంకోర్టు. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం. కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఆస్ట్రేలియా. తగ్గిన ధరలకు బ్రేక్. స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. సాయంత్రానికి తుఫానుగా మారనున్న వాయుగుండం. ఈ నెల 30న తీరం దాటనున్న ఫెంగల్ తుఫాన్.